Hi everyone, this is Dr. Hemant Kumar, Managing Director of Arias Multispecialty Dental Hospitals. So today I'm come up with a small tip or small question. నాకు జనరల్గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ డెంటల్ క్లీనింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉందా లేదా. సో చాలామందికి ఇంకో మిస్కన్సెప్షన్ ఏంటంటే డెంటల్ క్లీనింగ్ చేయించుకుంటే ఎనామిల్ కోటింగ్ పోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్ అండి. ఎవ్రీ వన్ హ్యాస్ టు గెట్ ద క్లీనింగ్ డన్ ఎవ్రీ 6 months వన్స్. సో దీనివల్ల మనకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, టీత్ క్లీనింగ్ చేయించుకోవడం వల్ల పళ్ళకి చిగురు, ఇప్పుడు ఒకవేళ ఇది పన్ను అనుకుంటే ఇక్కడ చిగురు రూట్ పార్ట్ ఉంటుంది, చిగురు అనేది ఇలా మర్జ్ అయి ఉంటుంది. సో ఈ పన్నుకి చిగురుకి మధ్యలో బ్యాక్టీరియల్ అక్యుమినేషన్ అవుతుంది. ఈ బ్యాక్టీరియల్ అక్యుమినేషన్ ఫస్ట్ 12 hours లూజ్గా అటాచ్ అవుతుంది, దాని తర్వాత టైట్గా అటాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో టైట్గా అటాచ్ అయినప్పుడు దాన్ని క్యాల్కులస్ అంటారు. సో మనము ఈ క్యాల్కులస్ అనేది ఎవ్రీ రెగ్యులర్ బేసిస్లో 6 months వన్స్ తీసేయడం వల్ల చిగురు కండిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనకి గమ్ స్ట్రెంథనింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది చేయించడం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ బ్యాక్టీరియాస్ వల్ల కార్డియాక్ రిస్క్, కార్డియోవాస్కులర్ డిజీజెస్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, and there are also lot of problems with these bacteria. Okay, and especially in diabetic people, వాళ్ళు ఎక్కువ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కానీ దేనివల్ల అయినా కానీ వాళ్ళ చిగుర్ల కండిషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, కొంచెం ఇంప్రూవ్మెంట్, వాళ్ళది చిగుర్లు కొంచెం వీక్గా ఉంటాయి. సో దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిపాజిట్స్. చిగుర్లు ఎక్కువ వీక్ అవ్వడం వల్ల, చాలా డిపాజిట్స్ ఉండడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దీస్ రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ రిస్క్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఎవ్రీ 6 months వన్ టీత్ క్లీనింగ్ చేసుకొని గమ్స్ని స్ట్రెంథనింగ్ చేసుకుంటే దే క్యాన్ స్టాప్ గెటింగ్ ఆల్ దిస్ రిస్క్ ఫ్రమ్ ద బేస్ ఇట్ సెల్ఫ్. సో మనకి దీనివల్ల మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము ఎవ్రీ 6 months వన్స్ క్లీనింగ్ చేసుకుంటే ఒకసారి డెంటల్ విజిట్ అవుతుంది, ప్రాపర్ చెకింగ్ కూడా అవుతుంది. ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, క్యావిటీస్ ఏమన్నా ఉన్నా, అట్లా ఇనిషియల్ విజిట్స్లోనే మనం క్యావిటీని ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని మనం ఫిల్లింగ్ చేసుకొని కాపాడుకోవచ్చు. రూట్ కెనాల్ అండ్ క్యాపింగ్ వరకు, పెద్ద ట్రీట్మెంట్స్ వరకు వెళ్ళకుండా చిన్నగా స్టార్టింగ్లోనే ఉంటే ఒక ఫిల్లింగ్ చేసుకొని మనం దాన్ని కాపాడుకోవచ్చు. సో ఇలా మనం డెంటల్ విజిట్స్ ఎవ్రీ 6 months వన్ చేసుకోవడం వల్ల ఒకటి పెద్ద రిస్కులు అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. బ్యాక్టీరియల్ అక్యుములేషన్ అయ్యే క్యాలిక్యులస్ ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉంటాం కాబట్టి మనకి డెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు మనం చెకప్స్ చేసుకున్నప్పుడు ఒకవేళ క్యాన్సర్స్ అట్లాంటి పెద్ద డిసీజెస్ కూడా మనం ఇనిషియల్ విజిట్లో చిన్నగా ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఎవ్రీ 6 months డెంటిస్ట్ విజిట్ ఆర్ డెంటల్ క్లీనింగ్ ఈజ్ కంపల్సరీ అండ్ వెరీ మచ్ అడ్వైజబుల్. If you not got your dental cleaning done, try to get it done as early as possible. It is very much essential in this advanced world. Okay, thank you. Signing off, Dr. Hemant Kumar.